హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్. ఒక 3 డేస్ బ్యాక్ మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి ఊరు వెళ్ళామండి. ఊరు వెళ్ళినప్పుడు అమ్మ మా కోసం ఏమేమి వంటలు చేసింది, అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో మా పిల్లలు ఏ విధంగా అల్లరి చేశారు, ఎలాంటి ఆటలు ఆడుకున్నారో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ ముందుగా అమ్మ బొబ్బరి పప్పుతో గారెలు చేసిందండి. బొబ్బరి పప్పుని ఇలా క్లీన్ చేస్తుంది. బొబ్బరి పప్పును మట్టి పిల్లలు ఏమన్నా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా గాలిస్తుందండి. ఇలా గాలిస్తుంటే మా పెద్దోడు చూడండి ఏ విధంగా క్లీన్ చేస్తుందని చూస్తున్నాడు. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తీసుకున్నాము. ఇక్కడ మా చిన్నోడు చూడండి మా అమ్మ పక్కన కూర్చొని అల్లం ఉల్లిపాయ పొట్టు తీస్తున్నాడు. ఇక్కడ చూడండి అమ్మ నా కోసం అల్లం టీ పెట్టిందండి. నాకు ఎంతో ఇష్టమైన అల్లం టీ. ప్రతి ఒక్క ఆడపిల్ల తన తల్లిదండ్రుల ఇంటికి వెళితే తమకి ఇష్టమైనవన్నీ వండించుకొని తింటూ ఉంటారు కదండి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిందండి. ఈ లోపల మా పిల్లలు ఏం ఆడుతున్నారని వీడియో తీశాను. అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న బొబ్బరి పప్పు అండి. ఇక్కడ ఈ లోపల నాకు అల్లం టీ రెడీ అయిపోయింది. అల్లం టీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. బౌల్ తీసుకొని ఆకులు వేసుకొని నీళ్ళతో ఆడుతున్నారు. ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకున్న మిక్సీ జార్ పప్పుని ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా పడితే గారెలు టేస్టీగా ఉండదు. సో బరకగా ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మా పిల్లలు, మా చిన్నోడు చూడండి ఆకులన్నీ తీసుకొచ్చి మా పెద్దోడికి ఇస్తున్నాడు. ఇచ్చి చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇంట్లో ఆడనివ్వలేదని చూడండి బయటికి వచ్చి ఆడుకుంటున్నారు. బయట అయితే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, సో ఆకులతో నీళ్ళు పోసుకొని ఆకుల చారు పెట్టేస్తున్నారు. చూడండి ఎలా సరదాగా ఆడుకుంటున్నారో. ఇక్కడ చూడండి పప్పుని మిక్సీ పట్టాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర అలాగే ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి ఇలా కలపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని మంచిగా. చూడండి ఉప్పు సరిపోయిందా లేదా అని నాకు ఇచ్చి చూడమంటుంది. చూసానండి కొద్దిగా తగ్గిందని చెప్తే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసింది. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఉప్పు మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో గారెలకి వేసుకోవడానికి తగ్గట్టుగా నూనె పోసుకున్నాము. నూనె వేడైందా లేదా అని ఒకసారి కొద్ది పిండి ముద్ద వేసాము అందులో. సో నూనె వేడైపోయింది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన గారెలు ఇలా వేసుకుంటుందండి అమ్మ. చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా గారెలు వేస్తుంది. నేను వేస్తానంటే వేనివ్వలేదండి. అమ్మనే నేను వేస్తాను, నువ్వు వేడివేడిగా తినండి అని చెప్పి వేస్తుందండి. చూడండి ఇలా వేస్తుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతున్న కొద్దీ గారెలను టర్న్ చేసుకుందాము. చూడండి గారెలు మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకోవాలి. చూడండి మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, చూడండి క్రిస్పీగా ఎలా కనిపిస్తున్నాయో. ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకోవాలి. నూనె ఉంటుంది కదండి, జాగ్రత్తగా తీసుకోవాలి. మళ్ళీ ఒక వాయ వేసిందండి. వేసిన తర్వాత చూడండి గారెలు ఇక్కడ రెడీ అయిపోయాయి. వేడివేడివి తినండి అని మా వారికి ఇస్తున్నాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. గారెలు తింటూ మా పిల్లలు ఇక్కడ టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉన్నాయని మా వారిని అడుగుతున్నామండి. ఇక్కడ అయితే హాయ్ చెప్తున్నారు. టేస్ట్ చేసి చెప్పండి అంటే హాయ్ చెప్పారు.
అలాగే మా వారికి ఇస్తున్నాను, టేస్ట్ చేసి చెప్పండి అని. చూడండి గారెని చూపిస్తున్నారు. చాలా బాగుందని చెప్తున్నారు. మా చిన్నోడు చూడండి బాగుందని చెప్తున్నాడు. మా పెద్దోడు కూడా చూడండి. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి మేము వస్తున్నామని చెప్పగానే అమ్మ మాకు ఇక్కడ బూందీ చేసి పెట్టిందండి. మాకు ఎంతో ఇష్టమైన పిల్లలు, మా వారికి ఎంతో ఇష్టమైన బూందీ. చూడండి ఇక్కడ మిక్స్ చేస్తుంది, బూందీ కలుపుతుంది, కార బూందీ హోమ్మేడ్ చాలా బాగుంటుంది అండి. అమ్మ బాగా చేస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నాము అని చెప్పగానే ముందుగానే మనకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ ఉంటారు కదా, అది అండి ఆ తల్లిదండ్రుల ప్రేమ. ఇక్కడ చూడండి మంచిగా మిక్స్ చేస్తుంది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన వంటకాలు చేయమని చెప్పకపోయినా కానీ ముందుగానే చేసి పెట్టి తినిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మా వారికి టేస్ట్ చేయమని చెప్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.